వెల్కమ్ టు ఈశ్వర్ సార్ క్లాసెస్. నేను మీ ఈశ్వాసాన్ని. ఈ బోర్డు మీద ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. సో ఏబిపిఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్కి అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మీరు చదివి అలాగే కింద ఉన్నటువంటి ఆప్షన్ని మీరు 20 సెకండ్స్ లోపల మీరు కరెక్ట్ ఆన్సర్ని మీరు చేయాలండి. ఆన్సర్ చేసి చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీరు 20 సెకండ్ లోపల కానీ ఇంకా అంతకంటే ముందు 10 సెకండ్లో 15 సెకండ్లో మీ యొక్క టైం ఎంత తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలిగితే మీ యొక్క కాంపిటేటివ్ సామర్థ్యం అంత మెరుగ్గా ఉన్నట్టుగండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అప్ అండి. అందరూ కూడా ఆన్సర్ చేశారనుకుంటున్నాను. సో ఒకసారి చూడమ్మా. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యక్షంగా దారితీసినటువంటి సంఘటన. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. సో గతంలో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానంగా ఏం జరిగిందమ్మని అంటే అంతకుముందు చాలా కమిటీలు వేయడం జరిగింది. ఎస్కే థార్ కమిటీ చేశారండి, జేవీపీ కమిటీ చేశారు, కుమారరాజా కమిటీ వేయడం జరిగిందండి. సో ఈ కమిటీలన్నీ 1948-49 మధ్యకాలంలో వేశారండి. సో ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని బలంగా సమర్థించలేదు. సో దీనికి గాను పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19 నుంచి 1952 అక్టోబర్ 19 నుంచి 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా 58 రోజుల పాటు బులుసు సాంబమూర్తి గారి నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆయన మరణించడం జరిగింది. ఈయన మరణించిన ఫలితంగానే 1953లోని 1953లో ఫిబ్రవరిలోని కైలాసనాథ్ వాంచు కమిటీ ఏకసభ్య కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ 1953 మార్చిలో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి ఏకసభ్య కమిటీ నివేదిక మేర 1953 అక్టోబర్ 1వ తారీఖున 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ పొట్టి శ్రీరాములు యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యక్షంగా దారితీసినటువంటి సంఘటనగా మనం ఈ సంఘటనని మనం చెప్పుకోవడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ నచ్చినట్లయితే, నా క్లాస్ నచ్చినట్లయితే ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.